వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లర్నింగ్ కంటిన్యూస్. రమేష్, గుడ్ ఈవినింగ్. ఆఫ్టర్ లాంగ్ టైం మన వాళ్ళకి కూడా ఒకసారి గుడ్ ఈవినింగ్ చెప్పినామంటే హాయ్ టు ఆల్. ఏం సంగతిలో ఏం నడుస్తుంది? వాట్ ఈస్ గోయింగ్ ఆన్ విత్ ఈఓ? సో యాక్చువల్గా ఇప్పుడు మన దాంట్లో 2 వారాల నుంచి ఏం పెద్ద క్లాసెస్ చెప్పట్లేదు. సో అది ఈరోజు మేజర్గా డిస్కస్ చేద్దాం. ఏమైందంటే చాలా మంది అడుగుతున్నారు ఏమైందన్న క్లాస్ ఎందుకు ఆపిరని అంటున్నారు. యాక్చువల్లీ ఏమైందంటే ఎండోమెంట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇప్పటికే రావాల్సింది, బట్ ఈ డిఓ పీసీబీ ఇవన్నీ ముందు ఇచ్చారు. ఎండోమెంట్కి సంబంధించి ఒక క్లారిటీ ఇంకా మిస్ అయిందనమాట. ఏం మిస్ అయిందంటే ఈఓ గ్రేడ్ 1 గ్రేడ్ 3 కలిపేయాలా, సపరేట్ ఎగ్జామ్స్ పెట్టాలా, గ్రేడ్ 1 గ్రూప్ 2 కలపాలా, అండ్ గ్రేడ్ 3 సిలబస్ ఏంటి, పోస్టుల సంఖ్య పెంచాలా, ఇవన్నీ ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట టీఎస్పీఎస్సీ దగ్గర. ఓకే, అందుకోసమని వాళ్ళు ఆపారు అన్న నోటిఫికేషన్ని. సో ఇంకొకటి అదొక పార్ట్. ఇంకా 2 మేజర్ పార్ట్ ఏంటంటే సిలబస్ ఏంటి అనేది పెద్ద ఇష్యూ అనమాట. ఓకే, ఇంతకుముందు వరకు నెట్వర్క్ మనం అంతా ఏమనుకున్నామంటే ఏదైతే ఏపీపీఎస్సీ కండక్ట్ చేసిందో అదే సిలబస్ ఇక్కడ కూడా ఉంటుంది. రామాయణం, మహాభారతం, భాగవతం, ఆ తర్వాత పురాణాలు, సంస్కృతి, పండుగలు, ఎండోమెంట్ యాక్ట్, బేర్ యాక్ట్ ఇవి ఉంటే సరిపోతుంది అని మనం అందరం అనుకున్నాం. సో ఇప్పుడు కొత్తగా అది ఉంచాలా ఉండకూడదా అనే ఒక కాన్సెప్ట్ వచ్చింది అనేది మన డౌట్, అంతే. మనకి ఇంకా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు. కానీ ఏపీ అయినా తెలంగాణ పండుగలు పబ్బాలు సేమే కదా. అంటే ఇప్పుడు ఒక ప్రాక్టికల్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. రీసెంట్గా మనకు తెలంగాణలో డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ నోటిఫికేషన్ వచ్చింది, డివైఓ. అదే నోటిఫికేషన్ ఏపీలో కూడా ఉంది. వాళ్ళకి మనకి సేమ్ సిలబస్ ఉంటుందని చాలా ఇన్స్టిట్యూట్లు సేమ్ సిలబస్ చెప్పడం, వాళ్ళు వినటం జరిగిపోయింది. కానీ నోటిఫికేషన్లో చూస్తే ఒక పేపర్ మొత్తం మార్చారు. ఒక పేపర్ 2లో పార్ట్ ఏ మొత్తం, పార్ట్ ఏ పార్ట్ బి మొత్తం మారిపోయింది. అంటే అక్కడ 100% నుంచి 30% మాత్రం సిలబస్ తీసుకున్నారు, 70% మారిపోయింది. సో అది ఓకే, అంటే డివైఓ ఈజ్ ఓకే, బట్ విత్ రెస్పెక్ట్ టు తెలంగాణ ఈఓ అనేది ఇతిహాసాలు, మైథాలజీ అయితే సేమే కదా ఎవరికైనా. కానీ అవి అంటే డివైఓ కూడా అంతే కదా. ఒక ఎడ్యుకేషన్ ఆఫీసర్కి ఉండాల్సిన అర్హతలే వాళ్ళు కూడా ఎగ్జామ్ పెడతారు, ఇక్కడ కూడా అదే పెడతారని అనుకున్నారు. అయితే ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే ఎండోమెంట్ ఆఫీసర్లో పేపర్ 2లో అసలు ఇతిహాసాలు ఉండాలా వద్దా అనే క్వశ్చన్ వచ్చింది అనేది ఒక ఊహాగానం, అంతే. అందరికీ చెప్పేది ఏంటంటే ఇది నిజం అవ్వచ్చు, కాకపోవచ్చు. ఎందుకంటే మనకు 100% ఇన్ఫర్మేషన్ లేదు. మనకున్న ఇన్ఫర్మేషన్ 40-60% రేషియో. ఓకే, చేంజ్ అవుతా అనేది 40%, చేంజ్ కాదు అనేది 60%. సో ఈ డైనమాలో మనం విద్యార్థులకి సిలబస్లో లేని చెప్పడం కంటే పేపర్ 1లో చదువుకోవడానికి ఎంకరేజ్ చేసి 3-4 డేస్లో మనకు క్లారిటీ రావచ్చు. ఎట్లా వస్తుంది క్లారిటీ? అంటే క్లారిటీ మనకి ఎవరు ఇస్తారు ఇప్పుడు? అంటే మనం ఆల్రెడీ టీఎస్పీఎస్సీ వాళ్ళైతే బయటకి ఇన్ఫర్మేషన్ ఏం చెప్పట్లేదు. బికాజ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు నోటిఫికేషన్లో ఉంటుంది, అది చూసుకోండి. ఆ తర్వాత మీకు ఒక 2 to 3 months ఉంటుంది టైము. మీరు ఇప్పుడు పీసీబీకి ఎట్లా చదువుకున్నారో అట్లా చదువుకోవచ్చు అని వాళ్ళు చెప్తున్నారు. మనం అన్అఫీషియల్ సోర్స్నే వెళ్ళాలి. ఎండోమెంట్ ఆఫీసర్లో ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ, అక్కడ ఎవరైనా మన మిత్రులు, ఇంకా కాదుకూడదు అంటే మనం ఇంకా ఎండోమెంట్ ఆఫీసర్ ఎవరు మన మినిస్టర్ని కలవటం, ఇలాంటివి ద్వారా మాత్రం మనకు సిలబస్ తెలిసే అవకాశం ఉంది. కానీ అది ఎంతవరకు ఆథెంటిక్ అబ్బా? అంటే ఆ లెక్కన ఇప్పుడు 2 ఉన్నాయి ప్రశ్నలు. ఒకటి ఏంటంటే మనము పాత సిలబస్ చెప్పి వాళ్ళని కన్ఫ్యూజ్ చేయాలా, లేకపోతే చెప్పకుండా ఆపాలా? అయితే మొన్నటి వరకు డౌట్ లేదు, ఈ రీసెంట్ మధ్యలో వచ్చింది ఈ డౌట్. అంటే మనకి ఎప్పుడైతే నోటిఫికేషన్ వస్తుంది అన్నప్పుడు ఈ డౌట్ లేదు, ఎవరికి డౌట్ లేదు. అటు టీఎస్పీఎస్సీకి డౌట్ లేదు, స్టూడెంట్స్కి డౌట్ లేదు. ఈవెన్ మనం స్టార్ట్ చేసినప్పుడు కూడా చాలా కాన్ఫిడెంట్గా స్టార్ట్ చేసాను. నేను స్టన్ అయినా. ఇప్పుడు లాస్ట్ 10 daysగా మన క్లాసెస్ లేవు కదా, ఎక్కువ నడపలే కదా. నువ్వు ఎప్పుడైతే ఆ మాట చెప్పినావో నాకు అన్న ఫోన్ చేసి ఎందుకు రమేష్ క్లాస్లో ఆపండి అడుగుతుంటే నేను లేదు మనకు. అంటే నేను ఏంటంటే ఒక 3-4 డేస్లో కనీసం మనకు ఒక 70% ఇదే సిలబస్ ఉంది అని తెలిసినా మనము ముందుకెళ్ళచ్చు. ఓకే, అన్నెసెసరీ స్టూడెంట్స్ టైం వేస్ట్ చేయకూడదు. సేమ్ ఇష్యూ మనకు ఆర్టీసీలో కూడా వచ్చింది. మీరు చూస్తే ఆర్టీసీలో కూడా అందరూ ఎగ్జామ్కి ఒక 1 month ముందు వరకు, ఈవెన్ నోటిఫికేషన్ అప్లై చేసినప్పుడు కూడా సిలబస్ తెలియదు. 1 month ముందు, 15 రోజుల ముందు సడన్గా ఏం చెప్పారు, ఆర్థమెటిక్గా ఉంటుంది, అసలు ఆర్టీసీకి సంబంధించి ఏ విషయాలు ఉంటాయని చెప్పారు. అప్పుడు మనం లర్నింగ్ కంటిన్యూస్ చాలా చురుగ్గా పనిచేసి మన విద్యార్థులకు మనం పర్సనల్గా చెప్పాము. ఒక ఇద్దరు విద్యార్థులు జాబ్ కూడా వచ్చింది. సో ఇప్పుడు కూడా లర్నింగ్ కంటిన్యూస్ వీలైనంత వరకు ఇన్ఫర్మేషన్ ట్రాక్ చేస్తుంది. మనం ఏది ఉంటుందో ఇప్పుడు మనము ప్రస్తుతానికి అంటే ఎన్ని రోజులు ఆపొచ్చు మ్యాక్సిమం? ఎంత 3 to 4 daysలో మనకు ఒక అథెంటికేటెడ్ ఇన్ఫర్మేషన్ రాకపోతే మనం కంటిన్యూ చేస్తామా? అది కూడా ఇవ్వాలి కదా క్లారిటీ. ఇన్ఫర్మేషన్ రాకుండా మనం కంటిన్యూ చేయాల్సిందే.
ఎందుకంటే మాక్సిమం ఇదే సిలబస్ ఉండడానికి ఛాన్సెస్, అంటే మనం జనరల్గా ఆలోచిస్తే ఇదే సిలబస్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ. ఎందుకంటే ఇందులో ముస్లిమ్స్ అంటే అదర్ దెన్ హిందూస్ ఎవరు రాయట్లేదు, హిందూసే రాస్తున్నారు. ఎందుకు హిందూస్ను రాయమని అడుగుతున్నారు? బికాస్ దే వాంట్ టు టెస్ట్ అవర్ ఫిలాసఫికల్ నాలెడ్జ్ అబౌట్ హిందూ ఫిలాసఫీ. దాంట్లో మాక్సిమం ఇదే సిలబస్ ఉండడానికి ఛాన్సెస్ ఎక్కువ. కానీ మధ్యలో ఏమనిపించింది అంటే ఎలాగూ ఈ సిలబస్ని తగ్గించి ఆప్టిట్యూడ్ రీజనింగ్ ఇలాంటి స్ట్రెస్ చేయాలని ఒక డౌట్ వచ్చింది అని అనుకుంటున్నారు. ఇంకా వేరే సిలబస్ ఇంక్లూడ్ చేస్తా అంటున్నారు. అది మనకు 3-4 డేస్లో తెలుస్తుంది. మనం పెద్ద కంగారు పడాల్సిన అవసరం లేదు. ఈ టీజీపీఎస్ అడిగితే మాత్రం వాళ్ళైతే ఇయ్యరు. 100% నోటిఫికేషన్ అంటారు. టీజీపీఎస్సీ నుంచి మనకు ఏ ఇన్ఫర్మేషన్ రాదు అథెంటికేటెడ్గా, నోటిఫికేషన్ వస్తుంది చూసుకోండి అంటారు. మనం ఆల్రెడీ డివైయూకి అడిగాము, పీసీబీకి అడిగాము, దీనికి కూడా వెరీ నాన్ ట్రాన్స్పరెంట్ అబ్బా, వెరీ నాన్ ట్రాన్స్పరెంట్. నోటిఫికేషన్లు ఎట్లైనా జాబులు ఎట్లైనా లేవు, కానీ ఉన్న ఇన్ఫర్మేషన్ సరిగ్గా ఇవ్వాలి కదా, ప్రిపేర్ అయ్యేదైనా అది వాళ్ళు ఇవ్వాలి అట్లీస్ట్. అదేం పెద్ద మనం వాళ్ళని ఏమన్నా రహస్యాలు అడుగుతలేము, పోనీ వాళ్ళని ఏమన్నా కాన్ఫిడెన్షియల్ ఇన్ఫర్మేషన్ అడుగుతలేము, ఇంటర్నల్ ఇన్ఫర్మేషన్ అడుగుతలేము. మీరు ఏది పెట్టాలనుకుంటున్నారో ముందు ఒక 6 నెలల ముందు చెప్తే మనం నేర్చుకుంటాం కదా, అది ఇంపార్టెంట్. అంటే వాళ్ళకున్న సమస్య ఏంటంటే ఇది ఫస్ట్ టైం ఎండోమెంట్కి సంబంధించి ఫస్ట్ టైం కండక్ట్ చేస్తున్నారు ఆఫ్టర్ 2012-14. సో ఇప్పుడు వాళ్ళు ఏది పెట్టాలనేది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ ఎక్కడి నుంచి వస్తుందంటే గవర్నమెంట్ నుంచి రావాలి. అది వచ్చే వరకు వాళ్ళు అన్లెస్ అదర్వైజ్ వాళ్ళకి తెలియనప్పుడు వాళ్ళు చెప్పలేరు. బట్ వాళ్ళు కూడా నాకు తెలిసి కానీ ఇట్లనే ఎవరికి వాళ్ళు రీజన్స్ చెప్పుకుంటూ పోతే అది అల్టిమేట్లీ ఆగమయ్యేది పోరగాలే కదా, అదొకటి. అండ్ ఇంకోటి అయితే మనకు సరే ఓవరాల్గా సమ్మరీ ఏంటంటే మనం ఒక 1 వీక్ వరకు చూస్తాం మాక్సిమం, 3 to 4 days అంతేనా, 3 to 4 days వరకు చూద్దాము. ఆ తర్వాత ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకపోతే వీల్ రెజ్యూమ్ ద క్లాసెస్. కానీ నాకు తెలిసి మనకి 4 daysలో ఒక 70-80% ఏది ఉంటుందో ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఓకే, కాన్ఫిడెన్స్గానే మనం స్టార్ట్ చేయొచ్చు. అండ్ ఒకవేళ మనం చెప్పిన తర్వాత సిలబస్ లేకపోయినా మళ్ళీ మనము అవసరమైతే ఆ కొత్త సిలబస్ దాన్ని కూడా మనం చెప్తాం, కానీ పిల్లల్ని మధ్యలో వదిలిపెట్టడం అనేది ఉండదు. అదే కొత్త అడిషన్స్ చేయాలి. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు ఒకవేళ మనకి ఎటువంటి అప్డేట్ లేకపోయినా టీజీపీఎస్సీ నుంచి కానీ వీళ్ళ నుంచి కానీ లేకపోయినా కానీ వీ విల్ రెజ్యూమ్ ద క్లాసెస్. ఎందుకంటే ఇంకా సరే వాట్ ఎవర్ ఏదైనా ఇంకా నిండా సర్లేదబ్బా స్టార్ట్ చేసినాం కాబట్టి విల్ కంటిన్యూ. మోస్ట్ ప్రాబబ్లీ సిలబస్ మారదని నేను, అంటే నా పర్సనల్ అభిప్రాయం ఏంటంటే సిలబస్ మారదని అభిప్రాయపడుతున్నాను. అసలు అలా మార్చాల్సింది ఏం లేదు. ఏముంటుంది చెప్పు, నాకు అర్థం కాదు. యాక్చువల్గా అదే మార్చాల్సిన అవసరం ఉండుంటే ఓన్లీ హిందూ విద్యార్థులు మాత్రమే, ఆస్పిరెంట్స్ మాత్రమే అర్హులు అని చెప్పకపోయి ఉండేవాళ్ళు. కొన్ని వాళ్ళకి అంటే ఇప్పుడు ఎట్లుందంటే టీఎస్పీఎస్సీ మొత్తం ప్రక్షాళన చేసే పనిలో ఉన్నారు సిలబస్ విషయంలో. మేము రీసెంట్గా చాలా సిలబస్ Group 2, 3, 4 కూడా మారుస్తున్నారని ఒక ఊహాగానాలు వస్తున్నాయి. అవును, అదేందబ్బా. ఇప్పుడు మొన్న Way2 SMSలో ఒక ఇది వచ్చింది, టీజీపీఎస్ సిలబస్ మరి నన్ను అందరూ అడుగుతున్నారు, అన్న నువ్వు ఎందుకు వీడియో చేస్తలేవు అని నన్ను అడుగుతున్నారు. అయితే నేను టీజీపీఎస్సీ వెబ్సైట్కి వెళ్ళి చూస్తున్నా, ఒక్క అప్డేట్ లేదు. ఇప్పుడు Way2 SMS అనేది తీసుకొని మనం చెప్పినాం అనుకో, టీజీపీఎస్ చేతులు ఎత్తేస్తాడు. ఏమంటుంది సార్ నీకు నేను చెప్పినా, నీకు ఎవరెవరో ఏదో చెప్తే దానికి నాకే సంబంధం అంటాడు. కానీ బయట మాత్రము అది మారింది, డిజాస్టర్ మేనేజ్మెంట్లో మిటిగేషన్ స్ట్రాటజీస్, ప్రివెంటివ్ మెజర్స్ పెట్టాను, అదేమో ఉంది. అవి ఆల్రెడీ ఉన్నాయి, ఇంట్లో కొత్తగా ఏం లేదు దాంట్లో. అంటే అందులో వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దెర్ ఈస్ అఫీషియల్లీ నో ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ టీజీపీఎస్సీ రిగార్డింగ్ ద చేంజ్ ఆఫ్ సిలబస్ ఇన్ ఎనీ ఆఫ్ దిస్ థింగ్. ఓన్లీ బయట నడుస్తున్న సోషల్ మీడియాకి మనకు సంబంధం లేదు. బట్ మనం వాటిని పక్కన పెట్టి మన ప్రిపరేషన్ మనం చేసుకుంటే చాలు. అవును, అంటే ఇప్పుడు సిలబస్ మార్చకపోవడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయండి. ఎందుకంటే మేజర్ సిలబస్ చేంజెస్ అయితే ఒక 6 months ప్రిపరేషన్ టైం ఇవ్వాలి. అలాంటి సాహసం అంటే ఇప్పటికే నోటిఫికేషన్ లేట్ అయిపోయాయి, మళ్ళీ సిలబస్ చేంజ్ చేసి 6 months టైం ఇవ్వాలంటే టీఎస్పీఎస్సీ నోటిఫికేషన్ కంప్లీట్ చేయలేదు. అండ్ ఇంకోటి వాటికి బుక్స్ రావాలి, ఇదంతా 1 year ప్రాసెస్. కాబట్టి నాకు తెలిసి Group 1, 2, 3కి పెద్ద చేంజెస్ ఏం జరగవు. మైనర్ చేంజెస్ మనం ఏం పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇంకొకటి పేపర్ 1 ఎలాగో మారట్లేదు చూసాం. పీసీబీ కానీ ఇప్పుడు రీసెంట్గా వచ్చిన డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇంకేమో వస్తున్నాయి, వాటికి ఏం సిలబస్ మార్చలేదు. పేపర్ 1 యాస్టీస్ ఉంది, అంటే మేజర్గా యాస్టీస్ ఉంటుంది. ఎండోమెంట్ ఆఫీసర్కి సంబంధించి మనకు 2 to 3 daysలో మన క్లాస్ రూమ్లో చెప్పడం జరుగుతుంది ఏం జరిగింది అనేది కొన్ని వీడియో ద్వారా. దాని తర్వాత క్లాసెస్ యాస్టీస్ ఉంటాయి. అది ఇంకోటి 3వ పాయింట్ ఏంటిదంటే, మరి ఎందుకు ఈ గ్రూప్ సంగతి ఏమన్నా ఉందా ఇన్ఫర్మేషన్, ఎప్పుడు ఏంది కథ అనేది, ఈ ఇయరా వచ్చే ఇయరా అంటే రకరకాల, కొంతమంది ఏమో October అంటారు, కొంతమంది ఏమో 2027 అంటారు. ఇట్లా ఏది అసలు మ్యాటర్, వాట్ ఈస్ గోయింగ్ ఆన్? అశోక్ నగర్లో ఉన్న చక్కర్లు గుసగుసలు ఏంటి? Group 1 గురించి ఆదిత్య బొమ్మకే బాగా తెలుసు అనుకుంటాను అంట. నేను మొన్న అంటే ఆ రోజు నేను టైం లైన్ పెట్టినా కదా, అంటే చక్కగా వేస్తే టీజీపీఎస్సీ మొన్న June 2కి ఇస్తే వాళ్ళకి 2028 April వరకు సవ్యంగా సాగిపోతుంది. మరి వీళ్ళు 2000 మరి ఎప్పుడు 2026 Octoberలో ఇస్తే అక్కడ టైం లైన్ దెబ్బతింటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ దేర్ ప్రాబ్లం అనేది డెఫినెట్గా అయితే ఇవ్వాలి. ఎందుకంటే దే కెనాట్ గో అంటే నా స్ట్రాంగ్ హంచ్ ఏంటిదంటే
దే కెనాట్ గో టు ద ఎలక్షన్ క్యాంపెయిన్స్ వితౌట్ ఏ గ్రూప్ 1 నోటిఫికేషన్. ఒప్పుకుంటామా? ఆర్వీ ఆన్ ద సేమ్ పేజ్? అందరూ ఒప్పుకునేది ఇది. వాళ్ళు టీజీపీఎస్సీ గ్రూప్ 1 గ్రూప్ 2 ఇవ్వకుండా ఎలక్షన్ క్యాంపెయిన్కి పోయే సవాలే లేదు. 3 లక్షల ఓట్లు వద్దనుకుంటే పోవాలి. పొద్దుపోయిన కేసీఆర్ వద్దనుకోవాలి. అదే కదా, అది పెద్ద దెబ్బనే. 3 లక్షలు నువ్వు యూ షుడ్ నాట్ సీ ఇన్ ద ఆస్పెక్ట్ ఆఫ్ ఎన్ ఆస్పిరెంట్. వాడు ఊకుంటాడా? వాడు ఇంటిల్లి పాది చెప్తాడు కదా ఏదని. అదే ఇష్టం. కాంగ్రెస్ గెలిచిందంటే నిరుద్యోగుల వల్ల, కేటీఆర్ గారు చెప్పారు. అంతే, నీకు మొత్తం గల్లంత అయితే. ఇప్పుడు ఈ సోషల్ మీడియా పెరిగిన తర్వాత ప్రాబ్లం ఏంటిదంటే, ఈ సోషల్ మీడియా పబ్లిసిటీ చేస్తారు. అవును, పబ్లిసిటీ చేస్తే ఆటోమేటికల్గా అసలే ఇప్పుడు దేశ పరిస్థితుల్లో అన్ఎంప్లాయ్మెంట్ ఇస్ టూ మచ్. అక్కడ పైనుంచి 2 కోట్ల ఉద్యోగాలు లేవు, మన పెద్దసారి చెప్పిండు, అది లేవు. మళ్ళీ నీకు లోకల్గా కూడా నీకు ఉద్యోగం లేదనుకో, మొత్తం ఉల్టా పల్టా అయిపోతుంది. సో అంటే మనము ఒకటి ఇంతకుముందు నోటిఫికేషన్స్ ఎప్పుడు అన్నారు కదా, మనం ఒకటి గెస్ట్ చేసాం. ఎప్పుడు ఏప్రిల్ మేల మనమే జూన్ 2కి ఇస్తారేమో. 100% రావడానికి ఛాన్సెస్ ఉంది. ఎందుకంటే తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఏదో ఒకటి వస్తుంది న్యూస్ అని చెప్పాము. ఎండోమెంట్ ఎక్స్పెక్ట్ చేసాము, కాకపోతే వాళ్ళు వేరే నోటిఫికేషన్లు ఇచ్చారు. నెలకు 3 నోటిఫికేషన్లు అన్నారు. ఇప్పుడు నాకు తెలిసి సోనియా గాంధీ బర్త్డే నెక్స్ట్. కాంగ్రెస్ పార్టీకి అతిపెద్ద ఏదైనా ఉంటే సోనియా గాంధీ బర్త్డే. అంటే సరే, అంటే వాళ్ళకు అది చాలా పెద్ద ఇష్యూ. ఆ రోజు తప్పకుండా ఏదో ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది. అది నాకు తెలిసి గ్రూప్ 1, 2కి సంబంధించింది. ఇంకొకటి ఏంటంటే December 31 దాటితే చాలా మంది ఏజ్ మిస్ అవుతారు. వాళ్ళ కోసం కూడా ఇప్పుడు మన 44 ఏజ్ రిలాక్సేషన్కి వీళ్ళు న్యాయం చేయాలి, జస్టిస్ చేయాలి కదా. ఇప్పుడు నువ్వు రిలాక్సేషన్ ఇచ్చినావు, దానికి 1 year టైం పీరియడ్ పెట్టినావు. మరి 1 yearలో నువ్వు ఇచ్చింది ఏంటిది? ఏఈ పోస్టులు, ఏడబ్ల్యూ పోస్టులు, అవన్నీ ఇంజనీరింగ్ వాళ్ళకే ఉన్నాయి. అవును. ఇప్పుడు మళ్ళీ ఏమో డివైఓ ఎంత 5 పోస్టులు కదా, అవి 25 పోస్టులు ఉన్నాయి. 24 పోస్టులు, మొత్తం 24 పోస్టులు. ఓకే సరే, ఏమైనా ఎన్నో, కానీ అది కూడా చిన్న నెంబరే, వాట్ ఎవర్, వెరీ స్మాల్ నెంబర్. ఇంత గట్టి కొడితే 350 కూడా లేవు కదా. లేవు. మరి దానికి 1 year వీళ్ళు ఎక్స్టెన్షన్ చేయడం ఎందుకు అబ్బా, నాకు అర్థం కాదు. 80% ఇయర్ ఎండింగ్లో మేజర్ నోటిఫికేషన్స్ అన్నీ వస్తాయి. అండ్ ఇంకొకటి అంటే నువ్వు మీ లెక్కే తీసుకుందాం. 2027లో ఎగ్జామ్లు జరిగి రిజల్ట్లు వస్తేనే 2028 జనవరిలో ఆయన ఇస్తాడు కదా. అంతే, దాని అయితే ఎవరు చేంజ్ చేయలేరు. ఇప్పుడు అన్లెస్ కాంగ్రెస్ గవర్నమెంట్కి మన 2028లో ఏం చేసినా రామరా బాబు అనుకొని డిసైడ్ అయిపోయి మొత్తం బట్టలు ఇప్పేసి తిరిగితే వాళ్ళు లైట్ చేసుకుంటారు. ఇక 2028లో కూడా వేయరు. కానీ అట్లా అయితే నేను అనుకోను. అట్లా ఎందుకంటే ఇప్పుడు గ్రౌండ్ లెవెల్లో నేను ఎన్నోసార్లు చెప్పిన, గ్రౌండ్ లెవెల్లో 2028 బీఆర్ఎస్ ఈజ్ ఫర్ షూర్, అది అందరికీ తెలిసిన విషయమే. అది అట్లా అని తెలిసి వీళ్ళు ప్రయత్నం చేయకుండా ఉండరు కదా. ఇప్పుడు ఈ 2 బిగ్ టీమ్స్, ఒక బిగ్ టీము, ఒక స్మాల్ టీం ఆడినప్పుడు స్మాల్ టీంకి తెలుసు బిగ్ టీంతో ఆడితే ఓడిపోతామని. అయినా కానీ ఆడకుండా ఉంటారా? మేము ముందే చేతులు ఎత్తేస్తాము అని అన్నారు కదా. అయితే గ్యారంటీగా వాళ్ళు రేపు క్యాంపెయినింగ్కి పోవాలంటే గ్యారంటీ వేసి తీరాల్సిందే. అండ్ అదొకటి. ఇది ఈ విధంగా చూసుకుంటే ఇట్లా ఉంటుంది. ఇంకొకటి, అశోక్ నగర్ అన్ని ఇన్స్టిట్యూట్స్ అన్నీ దే హ్యావ్ రోల్డ్ అప్ దేర్ స్లీవ్స్, ఆల్రెడీ రెడీ అయినాయి. మొత్తం పైకి వేసుకునే షర్ట్స్ అన్ని రెడీ చేసేసుకొని టెస్ట్ సిరీస్లో స్టార్ట్ చేసినాయి. అంటే ఇది ఇండికేషన్ కదా, మెల్లగా కనిపిస్తుంది. అంటే ద బాల్స్ ఆర్ రోలింగ్, మెల్లిగా మూవ్ అవుతుంది. సో చాలా ఇన్స్టిట్యూషన్స్ దే ఆర్ కికింగ్ ద టైర్స్ అంటాం కదా, అట్లా స్టార్ట్ అవుతుంది. అంటే అదొక ఇండికేషన్. ఇన్స్టిట్యూట్కి ఆల్రెడీ, అంటే మనకైనా ఇప్పుడు ఒక విద్యార్థి ఎండోమెంట్ ఆఫీస్ దాకా వెళ్ళలేడు, లేకపోతే ఒక విద్యార్థి మన టీఎస్పీఎస్ ఆఫీస్ దాకా వెళ్ళలేడు. కానీ ఇప్పుడు మనకు అవసరం కాబట్టి వెళ్ళి వాళ్ళు వెళ్ళిన చైర్మన్ తెలిసిన వాళ్ళు ప్రయత్నం చేస్తుంటారు. సో ఇవి అందరికీ తెలిసింది ఏంటంటే 2027 డిసెంబర్ లోపు నోటిఫికేషన్ 100% వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే దిస్ ఇస్ ద రీజన్. 2026 డిసెంబర్లో నోటిఫికేషన్స్ వస్తాయి. ఎందుకు వస్తాయి అంటే 2027లో అన్ని ఎగ్జామ్స్ పెట్టుకోవాలి. ఇంకోటి, ఆ ఎగ్జామ్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ మ్యాచ్ కాకూడదు, మధ్యలో సెలవులు మ్యాచ్ కాకూడదు, తప్పిదారిపై ఎలక్షన్స్ ఉన్నా మ్యాచ్ కాకూడదు. ఇవన్నీ జరగాలంటే 2026లో నోటిఫికేషన్ వచ్చి 7లో కంప్లీట్ అయితే, ముఖ్యంగా గ్రూప్ 1 అయితే కంపల్సరీ రావాల్సింది. ఏ డౌట్ లేదు. అక్టోబర్, నవంబర్ ఆల్రెడీ 140 ఎంపీడీఓ పోస్టులు అన్ని తీసుకుపోయి ఇంట్లో కలిపారు కదా. మరి అవన్నీ చేయాలి కదా. కలపలేదు, సారీ, వాటిని మళ్ళీ ప్రమోషన్ ఇచ్చింది కదా. సరే ప్రమోషన్ అంటే ఇప్పుడు అవి ఖాళీగా ఉన్నట్టు, ఎంపీడీఓ పోస్ట్ ఇంకా ఖాళీ ఉన్నాయి, బట్ వాటిని అది కలుపుతారంట. అది 100% మనకి గ్రూప్ 1లో కలిపి ఇవ్వడం జరుగుతుంది. గ్రూప్ 1 యాక్చువల్గా 2 నోటిఫికేషన్లు ఇవ్వాలని గవర్నమెంట్ అనుకుంది. చిన్న నోటిఫికేషన్ 2 ఇద్దాము, దానివల్ల విద్యార్థులకు మేము 3 సార్లు గ్రూప్ 1 పెట్టామనేది ఒక ఉంటుంది అనేది వాళ్ళ అభిప్రాయం ఉండే. బట్ దాన్ని చేంజ్ చేసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ భారీ నోటిఫికేషన్కి వెళ్తున్నారు. గ్రూప్ 1 పెద్ద సంఖ్యలో నోటిఫికేషన్ ఇస్తారు. మళ్ళీ అందరు విద్యార్థుల్ని పుస్తకాలకు ఎలక్షన్ ముందు పరిమితం చేస్తారు. ఎలక్షన్ల ముందర పోరగాళ్ళందరూ చిక్కడపల్లి, అశోక్ నగర్, ఉస్మానియా ఆర్ట్స్ కాలేజ్ కూడా కూర్చోవాలి. వీళ్ళు మాత్రం క్యాంపెయినింగ్కి పోవద్దు. సరే ఏదైతే విద్యార్థులకు నోటిఫికేషన్ వస్తే చాలు.
ఈ ఎలక్షన్స్ పక్కన పెడితే 2026లో నోటిఫికేషన్ రావాల్సింది. అసలు దౌర్భాగ్యం ఏంటంటే మనం ఉద్యోగాల ఎవ్రీ ఇయర్ సక్రమంగా జరగాల్సిన ఉద్యోగాలని తీసుకుపోయి ఎలక్షన్లకు లింక్ పెట్టడం అనేది అది చాలా ఎలక్షన్స్ కి తెలంగాణ ఫార్మేషన్ డేట్ కి అసలు దానికి ఏం సంబంధం అబ్బా? ఉద్యోగం అనేది ఒక ఉద్యోగానికి సోనియా గాంధీకి ఏం సంబంధము, ఒక ఉద్యోగానికి తెలంగాణ ఫార్మేషన్ డేకి ఏం సంబంధము, ఒక ఉద్యోగానికి ఒక రాజకీయ పార్టీకి ఏం సంబంధము? అది రిగార్డ్లెస్ ఆఫ్ ద సిచ్యువేషన్స్ అది ఇట్ హ్యాస్ టు గో కదా. అంటే ఎవరైనా ఈ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ అని కాదు, ఏ గవర్నమెంట్ అయినా ఎలక్షన్స్ ముందు నోటిఫికేషన్ ఇస్తుంది, ఏ గవర్నమెంట్ అయినా తెలంగాణ ఫార్మేషన్ ఇస్తుంది. అది ఇప్పటి నుంచి కాదు, మనం ఫార్మేషన్ నుంచి చూస్తున్నాం కదా. దాంట్లో ఏ గవర్నమెంట్ మంచిది, ఏ గవర్నమెంట్ తప్పు పట్టడానికి వాళ్ళందరూ అలా ఉన్నారు అంతే. ఇంకా మ్యాండేటరీగా చేయాల్సినవి కూడా వీళ్ళు అంటే ఇప్పుడు ఎట్లుందంటే పేరెంట్స్ పిల్లలని కన్నప్పుడు వాడికి చదువు ఉద్యోగం చెప్పాలి, అంతేగాని నేను ప్రతిరోజు అరే నిన్న ఎవడు నేను చదివిస్తున్నా, నేను స్కూల్కి పంపిస్తున్నా అంటే ఎవరి కోసం గాను? ఇది అట్లనే ఉంది కదా. అంటే నువ్వు అదే యాజ్ ఏ గవర్నమెంట్ ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు ప్రొవైడ్ జాబ్స్ ఎవ్రీ ఆన్ ద క్యాలెండర్ బేసిస్. అంతేగాని సోనియమ్మకి బర్త్డే వచ్చింది, సోనియమ్మకి మనమరాలు కొట్టింది, నేను ఉద్యోగాలు ఇస్తుంటా, సంబంధం లేదు కదా. ఇప్పుడు ఏపీలో చూడండి జాబ్ క్యాలెండర్ ఇచ్చారు, చాలా అద్భుతంగా ఉంది. ఎవరు ప్రిపేర్ అవ్వడానికి దాన్ని ప్రిపేర్ అవుతున్నారు. ఏదో జాబ్ క్యాలెండర్ ఇచ్చినా డిఎస్సిలో గొడవలు జరిగి చాలా పెద్ద తమాషా అవుతుంది అక్కడ. అసలు అన్ని సమస్యలు పక్కన పోయి డిఎస్సి మేజర్ ఇష్యూ అయింది. అంటే చూడండి, అంటే ఇప్పుడు డిఎస్సి ఆగిపోయింది ఒక రకంగా. దానికోసం వచ్చి మంత్రి గారు ఇచ్చారు, చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ వచ్చి వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అంటే నేను ఏమంటున్నానంటే మనం ఇవన్నీ వాళ్ళ మనోళ్ళు గుర్తెరిగి అసలు ఏదైనా చిన్న ఇన్ఫర్మేషన్ మిస్ మ్యాచ్ అయితే ఎట్లా జరిగిందో చూసినాం కదా. ఏమీ గొడవలు జరగకపోతే నువ్వు చెప్పిన టైం లైన్ ప్రకారం ఇప్పటికే లేట్ అయింది ఇప్పటికే. కానీ జరగకుండా ఉంటుందా తెలంగాణలో? ఖచ్చితంగా జరుగుతుంది. వీళ్ళు చక్కగా ఎట్లా పెడతారు అబ్బాయిలు? అంటే వాళ్ళు చక్కగా పెట్టినా గొడవ చేయడానికి కొన్ని గ్రూపులు రెడీ ఉంటాయి. అంటే నేను చెప్తున్నా, వాళ్ళు చక్కగా పెట్టినా గొడవ చేయడానికి రెడీగా ఉంటాయి. కానీ మిస్టేక్ చేస్తే ఎలా ఉంటుంది? అసలు ఎగ్జామే జరగదు. కాబట్టి నాకు తెలిసి అంటే విద్యార్థులందరికీ ఏంటంటే 2026లో నోటిఫికేషన్స్ అన్నీ వచ్చేస్తాయి. దాని గురించి మనం ఏం టెన్షన్ అవసరం లేదు. ఎండోమెంట్ గురించి మాట్లాడుకుంటే అది కూడా వచ్చేస్తుంది, ఎగ్జామ్ కూడా అయిపోతాయి. కాకపోతే సిలబస్ అనేది మనము 2-3 డేస్లో మనం యాప్లో పెట్టేస్తాము. మోస్ట్ ప్రాబబ్లీ చేంజ్ ఉండదని అనుకుందాము. ఉంటుందా లేదనేది ఇంకొక 3-4 డేస్లో మనకు బయటకు అందరికీ తెలిసిపోతే అందరు వీడియోలు చేస్తారు. కానీ రిగార్డ్లెస్ అయితే ఏంటంటే అంటే వీళ్ళు కంక్లూడ్ చేస్తాను. రిగార్డ్లెస్ అయితే ఏంటంటే అశోక్ నగర్లో కానీ మొత్తం ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దే హ్యావ్ స్టార్టెడ్. ఇది ఎట్లుందంటే తుఫాన్ వచ్చే ముందర ఆవులు తెలుస్తుంది, ఉరుకుతాయి, ఆగమాగం చేస్తాయి, పక్షులు అరుస్తాయి, చూసినావా? అట్లా ఉంది. సునామీ వచ్చే ముందర ఇది తెలుస్తుంది. నువ్వు అది అంటే సిద్ధ నీకు ప్రకృతి ఎర్రగా ఉంటుంది. అది ఏం సినిమా? అది చరణ్ సినిమా ఉంటుంది కదా, మగధీర. సేమ్ అట్లనే ఉంది పరిస్థితి. ఏంటంటే చాలా ఇన్స్టిట్యూషన్స్ దే హ్యావ్ స్టార్టెడ్ ఏదో ఒక కోర్స్ స్టార్ట్ చేస్తారు, గ్రూప్ 1 బ్యాచ్ అంటున్నారు, అదంటున్నారు, ఇదంటారు, స్టార్ట్ చేస్తున్నారు. తెలుస్తుందండి, అంటే వాళ్ళకి ఏం ఇన్ఫర్మేషన్ ఉందో తెలియదు కానీ థింగ్స్ హ్యావ్ ద బాల్స్ ఆర్ మూవింగ్ ఫార్వర్డ్. అదొకటి. సో ప్రిపరేషన్ అయితే చేసుకోండి. జిఎస్ ఒకటి చేసి ఇప్పుడు బ్యాంకింగ్ కూడా పడింది, ఐబీపీఎస్ బ్యాంకింగ్ కూడా 500 పోస్టులు పడ్డాయి. సో మీరు జిఎస్కి ప్రిపేర్ అయితే ఏ బ్యాంక్ ఎగ్జామ్స్ కానీ ఏదైనా ఎస్ఎస్సి సీజీఎల్ అయితే పడింది, బ్యాంకింగ్ ఎగ్జామ్స్ రాయాలా? నేను ఏమంటాను రాయాలా రమేష్. ఎందుకు అంటే నువ్వు ఒక బ్యాంకింగ్ ఇప్పుడు పిఓ పడింది, ప్రొబేషనరీ ఆఫీసర్ పడింది, నువ్వు బ్యాంకింగ్ పిఓకి పడితే నీ గ్రూప్ 1లో నీకు పేపర్ మన జిఎస్లో మొత్తం క్లియర్ అయిపోతుంది. అర్థమెటిక్ ఇంగ్లీషు అలా కరెంట్ అఫైర్స్ కూడా ఉంది. ఇంగ్లీషు, కరెంట్ అఫైర్స్, ఆప్టిట్యూడ్, రీజనింగ్ నువ్వు ఆరామ్సే 60 మార్క్స్ అయిపోతుంది. నీకు ఆడే కొట్టి పడేస్తావు. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంకా నువ్వు 60 మార్కులు కొట్టి మిగతా దిద్దేసిరా అంతే, క్లియర్ చేస్తుంది నీ పేపర్. 80-85 వస్తే ఆరామ్సే కొట్టేస్తావు. సో నేను ఏమంటున్నా అంటే ఆ మిగతా ఎగ్జామ్స్ కూడా ఎలిజిబిలిటీ ఉంటే ప్రిపేర్ కండి, రాయండి. ఎందుకంటే అవేం తక్కువ ఎగ్జామ్స్ ఏం కాదు. ఒక బ్యాంక్లో ప్రొబేషనరీ ఆఫీసర్ ఈజ్ ఎ వెరీ గుడ్. ఒక 21 years అతను ప్రొబేషనరీ ఆఫీసర్ అయిందంటే వాడు ఎస్బీఐ చైర్మన్ కావచ్చు చెప్పాలంటే. అదొకటి. ఇంకా ఎస్ఎస్సి సీజీఎల్ అయితే నీకు తెలుసు కదా, మనోళ్ళు ఎస్ఎస్సి సీజీఎల్కి మీరు చేస్తే డైరెక్ట్ మోడీ పక్కకు పోయి పనిచేయవచ్చు. ఆ లెవెల్ అంటే డైరెక్ట్ ప్రైమ్ మినిస్టర్ పక్కన పనిచేసే పొజిషన్స్ అవన్నీ. ఓకే, అదే ఇప్పుడు యోధన్ కానీ శశి కానీ మనం వాళ్ళ అతను క్యాజువల్గా మాట్లాడతారు కానీ మనం అంటే మనకు తెలియదు మనం వాళ్ళ బయట వాళ్ళంటే ఎట్లుంటారు. చాలా ఇప్పుడు కొందరు చాలా హై పొజిషన్లో ఉంటారు. మనం వెళ్తే వాళ్ళందరూ సెక్యూరిటీ మధ్యలో ఉన్నారు. అదే అంటారు. ఇది మన ఎయిర్పోర్ట్ వెళ్తే అదే మనం చూసినాం కదా మన. అయితే ఇవన్నీ కంటే ఎస్ఐపిసి నోటిఫికేషన్ కూడా వస్తుంది. అది వస్తే మన వాళ్ళకి ఏది అవసరం లేదు, అదే ఉంటుంది. అదే అంటున్నా నేను ఏమంటున్నా అంటే ఆప్టిట్యూడ్ జిఎస్ అయితే ప్రిపేర్ కండి, మిగతాది బాత్కి బాత్ అండి. అది మాత్రం ప్రిపేర్ అవ్వండి. సిలబస్ 90% ఏది చేంజ్ కాదండి.
చేద్దామన్న ఆలోచన ఉన్నది, కానీ దాన్ని విరమించుకుంటారేమో అనిపిస్తుంది. ఎందుకంటే సిలబస్ చేంజ్ చేస్తే తేనె తుట్టని కదిపినట్టే, కంపల్సరీ మొత్తం చేంజ్ అవుతుంది. ఒకవేళ సిలబస్ చేంజ్ అయినా దీనిని రిడక్షన్ చేస్తారు, కానీ కొత్తగా యాడ్ చేయరు. ముఖ్యంగా సోషియాలజీకి సంబంధించి ఏదైనా డెసిషన్ తీసుకొని దాన్ని తగ్గించి జాగ్రఫీని పెంచడము, సైన్స్ అండ్ టెక్నాలజీని పెంచడము ఇలాంటివి జరుగుతాయి అంతే. ఈ లొల్లుండదని చెప్పి యూపీఎస్లో డైరెక్ట్ అంటాడు పాలిటీ అంటాడు అంతే. ఇక అట్లా ఎక్కడి నుంచి అయినా ఏదన్నా రావచ్చు, ఏ నుంచి జెడ్ వరకు ఉంటుంది పాలిటీలో. అదొక విధంగా బెటరే అనిపిస్తుంది కదా, లొల్లి లేదు ఇక. నేను చెప్పినారా నీకు ఏదన్నా అడుగుతాను ఉంటుంది అంతే. సరే ఇంకా రమేష్ అంతా ఓకే కదా? సో అదండి, మళ్ళీ ఒకసారి ఎండోమెంట్ ఆఫీసర్ గురించి ఏం టెన్షన్ పడకండి. నోటిఫికేషన్ కూడా 1-2 months పడుతుంది టైము, ఎందుకంటే ఈ మధ్యలో ఎలక్షన్స్ అంటున్నారు, ఎస్ఐపిసి నోటిఫికేషన్ నెక్స్ట్ మంత్ ఏమో అంటున్నారు. కాబట్టి మన కోర్సుకు సంబంధించి ఎగ్జామ్ వరకు సిలబస్ కంప్లీట్ చేస్తాం, కంగారు పడొద్దు. ద బెస్ట్ సిలబస్ ఇవ్వడానికి ద బెస్ట్ టైం తీసుకుంటున్నాము. మీ టైం వేస్ట్ చేయొద్దనే ఉద్దేశమే ఇక్కడ ప్రధాన ప్రయారిటీ. రైట్. చలో మరి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రమేష్ ఫర్ కమింగ్ టు మై హౌస్. ఓకే, థ్యాంక్ యూ అగైన్. So thank you for watching my video. This is Aditya Bomma and Ramesh signing off.